ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జల వివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చెప్పగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ 1979-80లో గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ పోలవరం ప్రాజెక్టుకు గోదావరి జలాల్లో 484.5 టీఎంసీల మేరకి అనుమతించిందని తెలిపారు. వరద జలాల పేరుతో ఈ ప్రాజెక్టు నుంచి ఏమాత్రం అదనంగా నీటిని మళ్లించినా, ఉపయోగించినా అది ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ఏపీ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని చెప్పారు. దీనివల్ల తెలంగాణ వాటాకు నష్టం కలుగుతుందని అన్నారు. ఏకపక్షంగా పోలవరం నల్లమల సాగర్ నిర్మాణం జరపకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ ఉల్లంఘన జల వివాదం కిందకు వస్తుందని, మహారాష్ట్ర, కర్ణాటకతో కూడా దీనికి సంబంధం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు ఈ కేసుపై అధికారులు కసరత్తు చేసి రిట్ పిటిషన్, ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేయగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఒరిజినల్ అప్లికేషన్ వేసుకోవడానికి స్వేచ్ఛనివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై సీఎం అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. వచ్చే కేబినెట్లో చర్చించే ఎజెండాపైన సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు తన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పటికే నారా, నందమూరి సభ్యులు బాలకృష్ణ, రామకృష్ణ, ఎంపీ భరత్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి నారావారిపల్లికి చేరుకున్నారు. ఇవాళ గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తిరుపతిలో 45 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్, అలాగే ఎస్వి యూనివర్సిటీలో 7,05,00,000 రూపాయలతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, 5 కోట్ల రూపాయలతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను చంద్రబాబు ప్రారంభిస్తారు. మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా 126 కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టుకు 10 లక్షల రూపాయలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా 6 కోట్ల రూపాయలతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా 5.03 కోట్లతో అకాడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, 2,91,00,000తో చేపట్టే కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక 15న తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు. పరిపాలనలో అద్భుత మార్పులు తీసుకొచ్చామని, గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక స్పీడ్ పెంచాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు నిర్దేశించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. అయితే 2025లో అంతా మంచే జరిగింది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో కార్యదర్శులు, హెచ్ఓడీలతో నేరుగాను, కలెక్టర్లతో వర్చువల్గాను ఆయన సమావేశమయ్యారు. అప్పు కూడా చేయలేని పరిస్థితి నుంచి అనేక కొత్త పథకాలు అమలు చేసే స్థితికి చేరుకున్నామని చంద్రబాబు తెలిపారు. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద 10,090 కోట్లు జమ చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటి వరకు 3.5 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారు. ఇందుకోసం 1,144 కోట్లు ఖర్చు చేశామన్నారు. 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశామని చెప్పారు. ఇక ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు నగదు జమ చేస్తున్నాం. దీనిపై రైతులు సంతోషంగా ఉన్నారు. ఏడాదికి 33,000 కోట్ల సామాజిక పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 70 కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఏడాది జూన్లో అధికారికంగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా తీర్చిదిద్దుతామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు వేయగానే
వారి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం ఆటోమేటిక్గా చెల్లింపు జరిగిపోయేలా సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మైనర్లు వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. సోమవారం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై పోస్టర్ను ఆవిష్కరించి ప్రసంగించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి పోలీసులు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం తర్వాత డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. ఎలాగో తగ్గిస్తున్నారు కదా అని మళ్లీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మొదట వాహనాలకు చలానా వేయకుండానే అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. తప్పని పరిస్థితుల్లో చలానా వేస్తే ఒక్క పైసా కూడా తగ్గించకండి. వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ను ట్రాఫిక్ పోలీసు విభాగానికి అనుసంధానం చేసి చలాన్ వేయగానే ఆటోమేటిక్గా బ్యాంక్ ఖాతా నుంచి జరిమానా కట్టయ్యే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక మనుషుల తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలను హత్యలుగానే చూడాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో యుద్ధంలో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణాలు మైనర్లకు వాహనాలు ఇవ్వడం, డ్రంక్ అండ్ డ్రైవ్లే అని సీఎం తెలిపారు. హైడ్రా, ఈగిల్ తరహాలో రోడ్డు భద్రతా విభాగాన్ని ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేసి దానికి డీజీ లేదా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. కరువు మండలంగా గుర్తింపు పొందిన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గంగమ్మ పరవళ్లు తొక్కబోతోంది. ఇక్కడి రైతులను దశాబ్దాలుగా వేధిస్తున్న సాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 66.33 కోట్లతో రఘునాథపాలెం మండలంలో మంచుకుండ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి మండలంలోని 37 చెరువులకు నీటిని మళ్లించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతేడాది జనవరి 23న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. 2026 జనవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. అనుకున్నట్లుగానే ఏడాదిలో ప్రాజెక్టు పూర్తయింది. ఇక 600 HP సామర్థ్యంతో 3 మోటార్లు ఏర్పాటు చేసి మండలంలోని 26 చెరువులకు వేసవి, వానాకాలంలో సాగునీరు అందేలా తొలి దశ సిద్ధమైంది. రెండవ దశలో మరో 11 చెరువులకు నీరు అందించనున్నారు. ఇందుకోసం మరో 45 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. గత పాలకులు తెలంగాణలోని జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిని హేతుబద్ధీకరించాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల హేతుబద్ధీకరణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని, సలహాలు, సూచనలు తీసుకుంటుందని చెప్పారు. 6 నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక దానిపై బడ్జెట్ సమావేశాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలతో కూలంకుషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. గత పాలకులు మండలాలు, జిల్లాల విభజనలో నచ్చితే నజరానా అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో ఒకే నియోజకవర్గం ఉంటే మరికొన్ని జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. కమిషన్ ద్వారా మండలాలు, జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దుతామని చెప్పారు. ఇక మండలాలు, జిల్లాలను పెంచడం, తగ్గించడం చేయబోమని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఎక్కువ జనాభా, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉందని, ఇలాంటి వాటిని సరిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు మంచి పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. భూభారతి పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమాల తీగ లాగుతున్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను చెప్పిన వివరాల ఆధారంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. కుంభకోణం ఈ నెల 8న వెలుగులోకి రాగా అంతకు ఒకరోజు ముందే పోలీసులు ప్రధాన సూత్రధారితో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి ద్వారా ఇందులో భాగస్వాములైన మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. 20 మందికి పైగా విచారించి కీలకంగా ఉన్న 14 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనగామకు చెందిన 8 మంది, యాదాద్రి జిల్లాకు చెందిన 2, కొడకండ్లకు చెందిన 2, నర్మెటకు చెందిన 2 ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జనగామ ఏసీపీ నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్ని డాక్యుమెంట్లకు సంబంధించిన స్టాంప్ డ్యూటీని దారి మళ్లించారన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కుంభకోణంలో భాగస్వాములైన వారి బ్యాంకు ఖాతాలను, లావాదేవీలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 14 మందితో పాటుగా మిగతా జిల్లాల్లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన మరో 2 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కొడకండ్లకు చెందిన ఓ వ్యక్తి ద్వారానే భూభారతి పోర్టల్లో లొసుగులను గుర్తించి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రధాన సూత్రధారికి ఇతనికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. అయితే ఈ కుంభకోణంపై పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. 2 రోజుల్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో చేపట్టనున్న మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 1,17,317 మంది అధికంగా ఉన్నారు. ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడంలో వారి ఓట్లకు ప్రాధాన్యం నెలకొంది. జీహెచ్ఎంసీ మినహా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలోని తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. దాని ప్రకారం మొత్తం 51,92,220 మంది ఓటర్లుండగా అందులో మహిళలు 26,54,453, పురుషులు 25,37,136, ఇతరులు 631 మంది ఉన్నారు. ఈ మేరకు తుది ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితాను మంగళవారం సిద్ధం చేసి ఆ వెంటనే టీ-పోల్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలని సంబంధిత విభాగాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా ఈ నెల 16న ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించాలని ఎస్ఈసీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఇదిలా ఉండగా కీలకమైన తుది ఓటరు జాబితా ప్రక్రియ ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. దీనికి తోడు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకాల ప్రక్రియను 2 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని సంక్రాంతి తర్వాత జీహెచ్ఎంసీ మినహా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తదనుగుణంగా ఫిబ్రవరిలో ఎన్నికలను పూర్తి చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురుపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఇక ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లుగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026 జనవరిలో తీసుకునే జీతంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లుగా ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు డీఏను వర్తింపచేయనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు డీఏ కింద నిధులను చెల్లించనున్నారు. ఇక 30.03 నుంచి 33.67% డీఏను తెలంగాణ సర్కార్ సవరించింది. ఏపీలో త్వరలోనే ఏపీ లింక్ అనే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్ర రహదారులు, విమానాశ్రయాలను అనుసంధానించే గొప్ప లాజిస్టిక్ కారిడార్ అని పేర్కొన్నారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణానికి 4 గిన్నిస్ రికార్డులు లభించాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతార్లపల్లి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కారిడార్ నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సీఎండీ జగదీష్ కదమ్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత ప్రవీణ్ పటేల్ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు వర్చువల్ గా పాల్గొన్నారు. ముంబైలోని పుణేకు చెందిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ బిటుమినస్ కాంక్రీట్తో 6 లైన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించిందని చంద్రబాబు తెలిపారు. 10,655 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ను నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుందని అన్నారు. ఈ నెల 6 నుంచి 11 తేదీల మధ్య ఏకబిగిన 52 కిలోమీటర్ల మేర 6 లైన్ల రోడ్లను నిర్మించారు. అయితే 6వ తేదీన 24 గంటల్లో 28.8 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారుల సంస్థ నిర్మించింది. 10,000 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు చేపడుతున్నారు. అమరావతి నుంచి బెంగళూరుకు నేరుగా రోడ్డు వేయాలని నిర్ణయించామని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్కు అమరావతి, బెంగళూరు కారిడార్గా పేరు పెట్టాలని కోరుతున్నానని అన్నారు. ఇక గతంలోనూ రహదారి నిర్మాణంలో ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఒక గిన్నిస్ రికార్డును సైతం రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే సంస్థ 4 గిన్నిస్ రికార్డులను సాధించి తమ రికార్డులను తామే అధిగమించింది. ఆంధ్రప్రదేశ్కు మరో భారీ సోలార్ ప్రాజెక్టు వస్తుంది. ప్రముఖ సంస్థ వెబ్సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో 3,538 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీసీస్లో 8 గిగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ లో 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్లు, అలాగే 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూల్స్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా
2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక ఈ ప్రాజెక్టును 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. 2027 జూలై నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ కాంప్లెక్స్ కు అవసరమైన విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేసుకునేలా సుమారు 300 ఎకరాల్లో 100 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, ఓల్సన్ వంటి ప్రముఖ సంస్థలు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నాయి. ఏపీలో మద్యం ధరలు స్వల్పంగా పెరిగాయి. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి మద్యం సీసా ధర 10 రూపాయలు పెరిగింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎంఎఫ్ఎల్ ఫారిన్ లిక్కర్ కు ధరల పెంపు వర్తిస్తుందని తెలిపారు. క్వార్టర్ 99 బ్రాండ్లు బీర్, వైన్, రెడీ టు డ్రింక్స్ పై ధరలు పెంచలేదన్నారు. బార్లపై అదనంగా ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రద్దు చేసినట్లు తెలిపారు. వైన్ షాపుల లైసెన్స్లకు ఇచ్చే లాభాన్ని కూడా 1% పెంచినట్లు పేర్కొన్నారు. బార్లపై అదనపు ఏఆర్ఈటీ రద్దు చేయడంతో ప్రభుత్వం నుంచి వైన్ షాపులు, బార్లకు వెళ్లే మద్యం ధరలు ఒకేలా ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వం బార్ల లైసెన్సీలపై కక్ష కట్టి 10% అదనపు ఏఆర్ఈటీని విధించింది. ఇక దీంతో షాపుల కంటే బార్లు 10% అదనంగా ధరలు చెల్లిస్తున్నాయి. ఇక ఈ ధరల వ్యత్యాసాన్ని సవరించాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అదనపు ఏఆర్ఈటీ రద్దు వల్ల 340 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గనుంది. ఈ లోటు భర్తీ కోసం మద్యం సీసాపై 10 రూపాయల ధరను పెంచారు. నిరుద్యోగులే వారి టార్గెట్. వారిని ఊరించేలా, ఉత్సాహపరిచేలా ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. వీరిని నమ్మి ఉపాధి దొరుకుతుంది కదా అని వెళ్లి వారి ఉచ్చులో పడిన యువకుల సంఖ్య వేలల్లో ఉంది. అలా వెళ్లిన వారు అక్కడ పడరాని పాటలు పడుతున్నారు. సైబర్ మోసగాళ్ల ఊబిలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకున్నారు. సైబర్ మోసగాళ్ల ముఠాలో బందీలుగా మారి నేరాల్లో భాగస్వామ్యం అవుతున్న అభాగ్యులు ఎందరో. కేవలం 3 నెలల్లోనే 1500 మందిని భారత ప్రభుత్వం రక్షించి స్వస్థలాలకు పంపించింది. డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నాం కదా అని కనిపించిన ప్రతి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకూడదని చెప్పేందుకు ఈ ఉదంతాలే ఉదాహరణ. ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజ్లు బాగా మాట్లాడే వారిని గుర్తించి వారిని ఏదో విధంగా ఒప్పించి పెద్ద శాలరీ ఆశ చూపి తమ దగ్గరికి రప్పించుకుంటున్నారు. యువకులు ఇలాంటి ప్రకటనలు చూసి విదేశాలకు వెళ్లాలని భావిస్తే క్రాస్ చెక్ చేసుకోవాలని లేదా సైబర్ క్రైమ్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. చోరీలకు పాల్పడుతున్న 3 రోహింగ్యాలను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్గొండ రూరల్ ఠాణాలో అదనపు ఎస్పీ రమేష్ ఈ వివరాలు వెల్లడించారు. అమీర్ హుస్సేన్, జహంగీర్ కలం, షఫీకలం, అలాగే మహమ్మద్ ఇస్లాం, కమాల్ హుస్సేన్, ఖైసర్, నూర్ కాసిం 2012-13లో మయన్మార్ నుంచి చొరబాటుదారులుగా వచ్చి హైదరాబాద్లోని బాలాపూర్ రాయల్ కాలనీలో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి దొంగతనాలు మొదలుపెట్టారు. ఈ నెల 7న ఆటోను అద్దెకి తీసుకుని వారే నడుపుకుంటూ నల్గొండ వచ్చారు. ఆజాలబావి శివార్లోని నిధి పైప్ల కంపెనీ తాళం పగలగొట్టి 40 ఇత్తడి బ్యాటరీలు, 30 యూబీఎస్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి 50 కిలోల కాపర్ వైర్ను చోరీ చేశారు. మొత్తం ఒకేసారి ఆటోలో తీసుకువెళ్లలేక కొంత సామాగ్రిని దగ్గరలోని చెట్ల పొదల్లో దాచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీ ఆటోలో నల్గొండకు వచ్చి దాచిన సొత్తును తీసుకుని వీరు బయలుదేరారు. ఇక నల్గొండ శివార్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 3 నిందితులు పట్టుబడ్డారు. ఇక మరో 4 పరారీలో ఉన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోకు ఈ ఏడాది ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్రో విజయాస్వంగా పేరుగాంచిన పిఎస్ఎల్వి రాకెట్ తన గమ్య ప్రయాణంలో అంతరిక్షంలో దారి తప్పింది. దేశ రక్షణ రంగానికి వాతావరణంలో సంభవించే మార్పుల గురించి తెలుసుకునేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన EOS-N1 ఉపగ్రహంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడంలో పిఎస్ఎల్వి C-62 రాకెట్ విఫలమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు నింగిలోకి ఎగిరిన పిఎస్ఎల్వి 62 రాకెట్ గమనం తొలి నుంచి శాస్త్రవేత్తలు ఆదేశించిన మేరకు సాగలేదు. ఇక అయినా తొలి 3 దశలను నిర్దేశిత సమయానికి పూర్తి చేసుకుంది. తరువాత వేగం తగ్గింది. 4వ దశ ప్రారంభం కాగానే ద్రవ ఇంధనంతో కూడిన మోటార్లో మంటలు ఆగిపోయి నేరుగా వెళ్లాల్సిన రాకెట్ ఒక్కసారిగా ఒకే చోట రౌండ్లు తిరుగుతూ చక్కర్లు కొట్టింది. షెడ్యూల్ ప్రకారం 18.9 నిమిషాల్లో EOS-N1తో పాటు మిగిలిన ఉపగ్రహాలను కక్షలోకి చేర్చారు. 8 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో భూ పరిశీలన కోసం పంపిన వ్యూహాత్మక ఉపగ్రహం EOS-N1 సహా వివిధ దేశాలకు చెందిన మొత్తం 16 ఉపగ్రహాలను ఇస్రో కోల్పోయింది. ఇక మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ నారాయణన్తో పాటు శాస్త్రవేత్తలు చూస్తూ ఉండిపోయారు. రాకెట్ గమనాన్ని మార్చేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని, సమస్యకు కారణాలను విశ్లేషించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. దీనిపై వైఫల్య విశ్లేషణ కమిటీ విచారణ చేపడుతుందని చెప్పారు.
వికసిత్ భారత్ లో యువత భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. సీఎంగా పీఎంగా తాను యువతరాన్ని విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. యువత రిస్క్ తీసుకోవడానికి వెనకాడొద్దని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో దేశ భవిష్యత్ అంతా యువత చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ మధ్య సోమవారం విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యారంగంలో మెరుగైన సంబంధాల కోసం ఇరు దేశాల మధ్య ఓ రోడ్ మ్యాప్ తయారీకి అడుగులు పడ్డాయి. ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెర్జ్ తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదటగా భారత్లో 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చిన ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. తొలుత సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమం విశిష్టతను ప్రధాని ఫ్రెడరిక్ వివరించారు. చర్ఖాను ఎలా ఉపయోగించాలో ఫ్రెడరిక్ అడిగి తెలుసుకున్నారు. సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సబర్మతి రివర్ ఫ్రంట్ లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్లో ఇరువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం కైట్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంగణంలో ఓపెన్ టాప్ జీప్ లో ఇరువురు నేతలు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఫ్రెడరిక్ తో కలిసి ప్రధాని మోదీ ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ ఇరువురు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వాణిజ్యం సహా పెట్టుబడులు, శాస్త్ర, సాంకేతికం, విద్య, నైపుణ్యం, రక్షణ, భద్రత, పరిశోధన రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా 19 కీలక ఒప్పందాలపై 2 దేశాలు ఎంఓయూలు చేసుకున్నారు. భారత, జర్మనీ ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం మానవాళికి ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. 2 దేశాల మధ్య చారిత్రక నేపథ్యం ఉందని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇక ఎఫ్టీఏ పూర్తయితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరానికి వెళ్తాయని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. భారత్ను జర్మనీ ఇష్టపడే తాము ఎంచుకున్న భాగస్వామిగా ఆయన అభివర్ణించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో టీవీకి అధినేత విజయ్ని విచారించారు. సోమవారం ఉదయం 11:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సీబీఐ అధికారులు విచారణ చేశారు. 6 గంటల పాటు కరూర్ తొక్కిసలాట ఘటన విచారణ జరిగింది. ఇక సీబీఐ అధికారులు రూపొందించిన 11,000 పేజీల నివేదిక ఆధారంగా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా కరూర్ సభకు టీవీకే నేతలు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, సభకు ఎందుకు ఆలస్యంగా వచ్చారని ప్రశ్నించారు. సభకు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారనే దానిపై సీబీఐ అధికారులు ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇవాళ కూడా మరోసారి విజయ్ సీబీఐ విచారణకు హాజరు కానున్నారు.